ఎస్ఐ జయప్రసాద్ మంచోడబ్బా. మేము చాలా దినాలకించి చూస్తున్నాము. సారు మిడ్జిల్లో పనిచేసిండు, బాలనగర్లో పనిచేసిండు. 6, 7, 8 ఏళ్ళకి వెళ్ళి పనిచేస్తుండు. కరోనా టైంలో ఆయన ఎంతమందికి ఎంత హెల్ప్ చేసిండు, ఎంత సేవ చేసిండు మాకు జడ్చర్ల లోకల్ వాళ్ళకి తెలుసు, లోకల్ కాంగ్రెస్ వాళ్ళకి కూడా తెలుసు. అందుకోసమే ఎస్ఐ జయప్రసాద్ సార్కు అనుకూలంగా మాట్లాడిర్రు జడ్చర్ల పోలీస్ సార్ వాళ్ళు. అంతేగాని అనవసరంగా ఎస్ఐ జయప్రసాద్ సార్ని, సిఐ సార్ని మిగతా వాళ్ళని అను పద్ధతి కాదు. వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసుకుండ్రు. ఏదైనా ఉంటే కూలంకుషంగా మంచి చెడ్డ మాట్లాడుకోవాలి తప్ప అధికార మదం ఉందని కాదని చెప్పేసి, అధికార పార్టీ అని చెప్పేసేసి మీరందరు రెచ్చిపోడు కరెక్ట్ అయితే కాదు. చట్టం గిట్లా కరెక్ట్గా తన పని తనం చేసుకుంటే రేపు వచ్చే సర్పంచ్ ఎలక్షన్లో మీకు సుఖాలు కనబడతాయి. ఏమనుకుంటున్నారు? ఇప్పుడు మీరు ప్రజలు ఆలోచించారనుకుంటున్నారా? బరాబరా ఆలోచిస్తారు. రేపు సర్పంచ్ ఎలక్షన్లో సర్పంచ్ కాంగ్రెస్ని గెలిపిస్తే ఇంకా పోలీస్ స్టేషన్లో ఏడవైనా సరే మనకు నూకలు ఉడకవరు అయ్యా అని చెప్పేసేసి ఉంటారు కదా, బాధితులు ఉంటారు, వీళ్ళు బాధించబడ్డోళ్ళు ఉంటారు, ఇద్దరు ఉంటారు కదా. వాళ్ళందరూ ఆపోజిట్ పార్టీకి వేసేసేసి ఓట్లు వేసి గెలిపిస్తారు. గది కూడా మీరు మర్చిపోయి ఇష్టం వచ్చినట్లు పోలీసులతో ఆడుకోవడం అనేది కుదరదు. ఇప్పుడున్న మా పోలీసు వాళ్ళు అయితే మంచోళ్ళే. వాళ్ళైతే అవతల తప్పు చేయండి, వాళ్ళు తప్పు చేసినా కూడా వాళ్ళు ఫ్రెండ్షిప్గానే మాట్లాడతారు. రోజు మేము ప్రెస్ మీట్లకు దీంట్లోకి వెళ్ళి బయట సమాజంలో చూస్తలేమా? జడ్చర్ల కాంగ్రెస్ లీడర్లు కూడా గట్టిగానే ఏడ్చుకున్నారు. ఆడ లొల్లి ఏమైందంటే ఇంకా వీళ్ళు కూడా వచ్చేసేసి పోలీసులకు అనుకూలంగా మాట్లాడేసరికి బూత్పూర్ నాయకులకు కోపం వచ్చినట్లుంది. కానీ మీ బూత్పూర్ పోలీస్ స్టేషన్ దగ్గర గట్లే వేరే ఊరు వాళ్ళు వచ్చేసి మేము కూడా కాంగ్రెస్ వాళ్ళమని చెప్పేసి పోలీసు వాళ్ళ మీద వాళ్ళ రుబాబు చూపిస్తే కుదరదు కదా. ఏ ఊరికి వచ్చినా ఒక లెక్క ఆచారం, పత్రము, ప్రోటోకాల్ అని ఉంటుంది, అది పాటించాలి. లీడర్లు ఎవరైనా సరే నలుగురికి ఆదర్శంగా ఉండాలి సారు. ఇంకా మీరే ఆదర్శంగా ఉండకుండా మీరు కొట్టుండి నేను ఎన్నుకుంటూ చూసుకుంటుంటే కరెక్ట్ కాదు. ఎమ్మెల్యే సార్ కూడా ఆలోచన చేయాలి. ఇంకా కొన్ని విజువల్స్ అయితే చూపించకూడదు, బయటికి వాయిస్ ఇడవద్దు కాబట్టి ఇడుస్తలేం. కానీ ఇప్పటికైనా కొద్దిగా అందరం సంతోషంగా సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాం అబ్బా. ఇట్లాంటివి అయితే మంచి అయితే కావు. మనం చూడాలి ఈ వివాదం ఎక్కడి దాకా దారి తీస్తుందో.